హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో నేను చేసుకునే పనులు ఇవన్నీ మీకు చూపించబోతున్నానండి. అలాగే సంక్రాంతికి ఉడా పార్క్కి వెళ్ళాం కదండి, ఆ వీడియోస్ చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో తీసానండి. అవి ఈ వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ మా పాప ఈరోజు అలిగిందనమాట, ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మార్నింగే మా అబ్బాయికి బాక్స్ కట్టేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా మా అబ్బాయి వెళ్ళిన తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసాను కదండి. ఇంకా తర్వాత అయితే బట్టలు వేస్తున్నాను మిషన్లో. చాలా బట్టలు అయితే అయిపోయాయండి, అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే అని. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మా ఇంటికి అయితే రాలేదు. ఇంకా మా వారు ఒక్కలే వచ్చేవాళ్ళు. ఇంకా బట్టలు గిన్నెలు అవన్నీ చాలా అయిపోయాయి. ఇంకా క్లీనింగ్ పనులే సరిపోయాయి అన్నమాట నాకు అక్కడి నుంచి వచ్చిన తర్వాత. ఇంకా వంట చేసేసి గిన్నెలు తోమేసి బట్టలన్నీ మిషన్లో వేసేసి అన్నీ ఆరబెట్టేసానండి. బట్టలన్నీ ఎక్కడక్కడ ఆరబెట్టేసి మొత్తం పొయ్యి గట్టంతా క్లీన్ చేసుకుంటున్నాను. వంటగది క్లీన్గా ఉంటేనే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుందండి, మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ మొత్తం కడిగేసి నీట్గా ముగ్గులు పెట్టుకొని ఒక పని అయిపోయినట్టు ఫీల్ అవుతాను అనమాట. ఇలాగా పనులన్నీ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టాను. ఇంకా బయట ఎండ వచ్చింది, ఎండలో కొన్ని తోమినవి అండ్ బకెట్లు డస్ట్బిన్లు కూడా క్లీన్ చేశానండి. అవన్నీ కూడా గోడ మీద పెట్టాను, కాస్త ఎండ తగిలితే బాగుంటుంది కదా. ఇక్కడ నేను పనులన్నీ చేసుకుంటున్నాను కదా, ఇంక మా పాప ఎందుకో అలిగింది. అదేంటో ఒకసారి చూడండి. అలిగావా? దామ్మా రావా ప్లీజ్, నాతో మాట్లాడవా? ఎందుకు అలిగావు? చెప్పు. పో అయితే నేను ఆచి వెళ్ళిపోనా? ఏంటమ్మా మూతి ఎందుకు అలా పెడుతున్నావు? నీ పేరు చెప్పు తల్లి. నువ్వు చెప్పవా? చెప్పమ్మా, నీ పేరేంటి? నువ్వు చెప్పవా? చెప్పే అమ్మా, నాతో మాట్లాడవా? వెళ్ళిపోనా? నువ్వు ఒక్కదానివే ఉంటావా మరి? సరే వెళ్ళిపోతానండి. చూసారు కదా, ఎందుకు అలిగిందో కూడా చెప్పనంటుంది. ఒక్కోసారి అంతేనండి, దానికి కోపం వస్తే అలా అలిగి కూర్చుంటుంది. ఎందుకు అలిగిందో కూడా చెప్పదు. ఇంకా నేను దాని అలక తీర్చేసి అన్నం పెట్టి నిద్రపుచ్చేసానండి. తను నిద్రపోయిన తర్వాత మిషన్ అయితే తీసాను. ఇది నైటీ అనమాట. మా అమ్మ కొత్త నైటీ తెచ్చిచ్చింది కుట్లేయమని. చాలా రోజులు అయిపోయింది, ఈ రోజుకైతే అయ్యిందనమాట. ఇంకా నెక్స్ట్ ఉడా పార్క్కి వెళ్తాము అని చెప్పాం కదండి, ఉడా పార్క్కి వెళ్ళిన వీడియోస్ కూడా యాడ్ చేశాను, అవి కూడా చూసేయండి. సంక్రాంతి టైంలో పిల్లల్ని ఎక్కడికి బయటికి తీసుకెళ్ళలేదండి, మూవీ టికెట్స్ కూడా దొరకలేదు. ఇంకా మా అబ్బాయి ఏడ్చాడనమాట, అందుకని సరదాగా అలా తిప్పుదాంలే అని చెప్పి బీచ్ కాను ఉడా పార్క్కి వచ్చాము. కాకపోతే వీడియో తీయటానికి నాకు అవ్వలేదు, పిల్లలతోనే సరిపోయింది. చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట, అవి కూడా యాడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా లేట్ అయిపోతుందండి. చూసారా, అప్పటి వరకు నా చేయి పట్టుకుని నడిచింది. వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ ముందు వెళ్ళిపోతున్నారని చెప్పి ఇది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఇంకా వాళ్ళు అక్కడ ఆగిపోయారు. చూసారా మధ్యలో ఎలా దూరిపోయిందో. ఈ పార్క్కి వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయిందండి. అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ అన్ని పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళిద్దరినీ ఆపలేకపోయాము. నేనేమో మా పాపని, మా అబ్బాయినేమో మా వారు చూసుకున్నాం. మా అమ్మ మా తమ్ముడు కూడా వచ్చారు మాతో పాటు. ఇంకా మాకు అందరికీ వీళ్ళని కంట్రోల్ చేయడానికే సరిపోయింది. ఇంకెక్కడ వీడియో తీయటానికి నాకు అవ్వలేదు. చాలా ఆడారులేండి, బాగా ఆడుకున్నారు.
మా అబ్బాయి అయితే ఏది కనపడితే అదే ఎక్కిపోతున్నాడండి. ఇంకా మా అమ్మాయికి అలా అవ్వదు కదా! సరేలే అని చెప్పి ఇంకా మా తమ్ముడు ఒక చిన్న చైర్‌లా ఉంటే దాని మీద కూర్చోబెట్టుకొని ఆడిస్తున్నాడనమాట. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా తిరుగుతున్నారు కదా రౌండ్‌గా. బ్యాక్ సైడ్ చూడండి మా అబ్బాయేమో పైకెక్కేస్తున్నాడు. మా వారేమో వాడిని కంట్రోల్ చేస్తున్నాడు. ఎక్కొద్దు పడిపోతావు అని చెప్పి పట్టుకున్నాడు. ఇంకిలా వీళ్ళతో పడుతూ, లేస్తూ అలా పార్క్ అంతా తిరిగాము. ఇంకా నైట్ అయిపోయిందండి. చీకటి పడిపోయింది. కాసేపు బీచ్‌లో కూడా కూర్చొని వెళ్దాంలే అని చెప్పి బీచ్‌కి కూడా వెళ్ళామన్నమాట. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. చాలా బాగుందండి. కానీ త్వరగా వస్తే మనకి బాగుంటుంది. మేము వెళ్ళేసరికి 5 దాటిపోయిందనమాట. చీకటి పడిపోయింది త్వరగా. ఇంకా మా పిల్లలు అల్లరి చేస్తుంటే నేను వీడియో తీస్తుంటే మా వారేమో అరుస్తున్నారు నన్ను. ఇంకా అందుకని చెప్పి వీడియో ఆపేశాను. ఈ చిన్న చిన్న వీడియోస్ కూడా వాళ్ళు చూడకుండా తీసానన్నమాట. ఇక్కడ చూసారా చీకటి పడిపోయింది. వాటర్లోకి వెళ్దామని మా అబ్బాయి అల్లరి చేశాడు కానీ వద్దని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే బీచ్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ బోట్స్ లాగా పెట్టారు కదా, వాటికి అమౌంట్ కట్టాలనుకుంటా. కాకపోతే మేము అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. బీచ్లో కాసేపు ఆడిద్దాంలే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడైతే మా పాప కూర్చొని చక్కగా ఆడుకుంది. మా అబ్బాయికి కూడా బబుల్స్ ఊదుకునేది తీసుకున్నాను. ఇంకా వాడేమో దాంతో ఆడుకున్నాడు. కాసేపు అలా కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. అప్పటికే బాగా చలేసింది. ఇంతేనండి మా సంక్రాంతి సంబరాలు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.